నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ. మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరేనని, పక్కన నడిచిన పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇతర నిపుణులు హెచ్చరించారు. కొత్త ప్రాజెక్టుల సర్వేకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుగా ఉన్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం 7,000కు పైగా పోస్టులను సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ సర్వతోముఖ అభివృద్ధే తమ లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. అందమైన కాలనీలో పేదలందరికీ సొంతిల్లు, ఇది తన కళ అని సాకారం చేద్దామని ముఖ్యమంత్రి జగన్ పిలిపించారు. ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. మార్పుల నిర్ణయానికి హైపవర్ కమిటీని నియమిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా జూలై 31లోగా మూల్యాంకనం పూర్తి కాదని, వాల్యుయేషన్ పూర్తి కాదని ఆయన చెప్పారు. ఎంబీబీఎస్తో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచేందుకు వీలుగా జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనలను సడలించింది. రాష్ట్ర జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈనాడు తెలంగాణ. అమెరికాకు చెందిన ట్రైటాన్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ 2,100 కోట్లతో జహీరాబాద్ జాతీయ పెట్టుబడులు తయారీ మండలిలో పరిశ్రమను స్థాపించనుంది. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, మహిళా నేత భారతక్క కరోనా కాటుకు బలయ్యారు. కృష్ణా ప్రాజెక్టులపై డిపిఆర్ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే అందుకు సీఎం జగన్ ఎప్పుడూ ఓపెన్గానే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తెలంగాణ వాడుకుంటోందని, ఇది ఏపీ ప్రయోజనాలకు దెబ్బతీస్తోందని కృష్ణా బోర్డు కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నమస్తే తెలంగాణ. కృష్ణానదిపై మొత్తం 6 నూతన ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ 1 కోటికి చేరువలో ఉందని డిహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. వేలిముద్ర పడకుంటే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసేలా ధరణి పోర్టల్లో మరిన్ని చేర్పులు చేశారు. వార్త. జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లకు సిబ్బంది వెళ్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి అన్నారు. సెప్టెంబర్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సూర్య. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ను గూగుల్తో కలిపి సెప్టెంబర్ 10న మార్కెట్లో తీసుకొస్తున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టులో రాహుల్ హాజరయ్యారు. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నవ తెలంగాణ. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹103.89 చేరింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో తొలి డెల్టా ప్లస్ మరణం సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు. మన తెలంగాణ. జోగులాంబ బ్యారేజీ నిర్మాణం కోసం సుమారు 2,000 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రులు పర్యటించారు. పలు అంశాలపై కేంద్ర అధికారులను కలిసి వివరించారు. ఆంధ్రప్రభ. హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. వెలుగు. పెద్ద రైతులకే పెద్ద పాలు అంటూ ప్రధానంగా వార్తనిచ్చారు. 5 ఎకరాలున్న రైతులకు 2,365 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు, 2 ఎకరాల లోపు ఉన్నవారికి 32 లక్షల మందికి 1,669 కోట్లు, రాళ్ల భూములకు కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తోందంటూ వార్తనిచ్చారు. భువనగిరి జిల్లా అడ్లగూడూరు స్టేషన్ పోలీస్ కస్టడీలో మరియమ్మ మరణించిన ఘటనపై జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రజాపక్షం. వానాకాలంలో భగభగలు ఇంధనం ధరలు మండుతున్నాయంటూ వార్తనిచ్చారు. పెట్రోల్ ధరలు తగ్గించుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు మోడీ సర్కార్ని హెచ్చరించారు. లక్షద్వీప్ అభివృద్ధికి శాస్త్రవేత్తలు రాష్ట్రపతిని అభ్యర్థించారు. డక్కన్ క్రానికల్. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీకి అక్కడ అఖిలపక్ష నేతలు కోరారు. హిందూ. జూలై 31లోగా ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలు ప్రకటించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వ్యాక్సినేషన్పై అపోహలు తొలగించాలని పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ సూచించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. వృద్ధ ముస్లింపై వీడియో ట్విట్టర్లో విస్తృతంగా షేర్ అయిన కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక కోర్టులో ఊరట లభించింది. బలవంతంగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. నందిగ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కలకత్తా హైకోర్టు రిజర్వ్ చేసింది. హన్స్ ఇండియా. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడు కేసులో కార్గిల్కు చెందిన 4 విద్యార్థులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. భారత్ను వణికించిన కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిగణించే ప్రమాదం ఉందని
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మొత్తం 54,069 మందికి కరోనా సోకింది. మరో 1,321 మంది మరణించారు. భారత్ భూటాన్ సరిహద్దుల్లో కీలకమైన హసీమేరా వైమానిక స్థావరం వద్ద రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేన మోహరించింది. తెలంగాణ టుడే, కరోనా టీకాలు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన 7 పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. స్పెయిన్కు చెందిన ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ అస్టోరియస్ ఫౌండేషన్ పురస్కారం వారిని వరించింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన ఈ అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక దేశవ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగినటువంటి భారత్లో విద్యార్థుల పరీక్షల విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఏకంగా రద్దుకే అనుకూలంగా మాట్లాడింది. జూలై 31 అన్నీ సెటిల్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని రద్దు చేసేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇంటర్ 10th క్లాస్ పరీక్షలు రద్దు చేయటం దేశ విద్యార్థుల భవిష్యత్తుకి ఇది మంచిదేనా? అనేక ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు అడ్డం పడినటువంటి వ్యవస్థలు ఇప్పుడు పరీక్షల విషయంలో ఉన్నాయి, ఎందుకు గట్టిగా వ్యవహరిస్తున్నాయి? మంచిది, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమైన దాంట్లో ఎలాంటి సందేహం లేనప్పటికీ 4 లక్షలు కరోనా మరణాలకు 4 లక్షలు ఇవ్వాలని చెప్పిన సుప్రీంకోర్టు ఏపీలో ఏదైనా జరిగితే ₹1 ఇవ్వాలని ఎలా చెప్పడం అనేది ఆసక్తికరమైన అంశంగా ఉంది. మరోవైపు మళ్ళీ ఎంసెట్ షెడ్యూల్స్ను, ఇతర పరీక్షల షెడ్యూల్ను వివిధ రాష్ట్రాలు ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ ఆగస్టు 4, 6, 8 తేదీల్లో, టీఎస్ ఎంసెట్ 9, 10 తేదీల్లో, ఇలా జూలై 17 నుంచి మొదలయ్యి రకరకాల పరీక్షలు జరగబోతున్నాయి. మరి వాటికి కూడా ఏమన్నా ఆటంకం వస్తుందా? కొన్ని యూనివర్సిటీల్లో ఈ పరీక్షలు లేకుండా పాస్ చేసిన విద్యార్థులను తాము తీసుకోబోమని ఆయా కంపెనీలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకు అమృత్సర్ యూనివర్సిటీలో 300 మంది విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల ఆధారంగా మేము ఉద్యోగాలు ఇవ్వలేమని ఒక కంపెనీ ప్రకటించిందన్న వార్త కొంచెం ఆందోళన కలిగించేదే. సో విద్యార్థుల భవిష్యత్తు రీత్యా ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించకుండా ఏకంగా పరీక్షలను రద్దు చేయటం దేశానికి మంచిదేనా? ఇది ఒక రాష్ట్రానికో లేకపోతే ఇంకో దానికో సంబంధించింది కాదు. సో ఈ వ్యవస్థల మధ్య ఈ రకమైన పరిణామాలు సంభవించడం దేశవ్యాప్తంగా మంచిదేనా? ఖచ్చితంగా ఒకవేళ అంత అత్యవసరమైతే రద్దు చేయటం తప్పు కాదు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఏ రకంగా ఉన్నాయి ఈ విషయాల్లో, మొత్తం భారతదేశంలో ఈ పరిణామం దేశానికి ఏ రకంగా మేలు చేస్తుంది, విద్యార్థుల భవిష్యత్తుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. అయితే గౌరవ న్యాయస్థానాన్ని కానీ గౌరవ న్యాయమూర్తులను కానీ ఇక్కడ తప్పుపట్టే ఉద్దేశంతోటో లేకపోతే ఇంకో రకమైనటువంటి కారణంతోటో కాదు. అయితే అసలు ఓవరాల్గా ఈ పరీక్షల వ్యవస్థ వీటన్నిటి మీద మనం మాట్లాడుకుంటే ఆసక్తికరంగా ఉంటుందనేది ఇక్కడ చర్చ ప్రధానంగా. అంతేగాని గౌరవ న్యాయమూర్తులను ఉద్దేశించి కానీ కోర్టును ఉద్దేశించి కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని ముందుగానే విజ్ఞప్తి చేస్తూ పురుషోత్తం రెడ్డి గారు, పరీక్షల విధానంలో భారతదేశానికి ప్రపంచానికి చాలా తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో పేరెన్నిక కలిగినటువంటి యూనివర్సిటీల్లో కానీ సంస్థల్లో కానీ లేకపోతే సంస్థల్లో ఉద్యోగాల్లో కానీ భారతదేశం యొక్క పరీక్షల ఆధారం చేసుకుని ఇవ్వట్లా. ఇప్పుడు ఉదాహరణకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ వాళ్ళు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు పెట్టుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న డిగ్రీలు, యూనివర్సిటీలు, సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా ఇవ్వట్లేదు కదా, భారతదేశంలో ఇచ్చినట్టుగా ఇవ్వట్లా. అంటే మన పరీక్షల విధానాల్లో కానీ లేకపోతే మన విద్యా వ్యవస్థలో కానీ అనేక బలహీనతలు ఉన్నాయని వారు గుర్తించినట్టే లెక్క. కాబట్టి దీన్ని సమూలంగా సంస్కరించుకోవాల్సిన అవసరం. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావచ్చు, పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, స్వాగతించాల్సిన విషయం. అయితే ఈ మాటున అసలు 10th క్లాస్ ఎగ్జామ్కి విలువే లేదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అసలు విలువే లేదు, ఈ చర్చ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ మధ్య కొంతమంది ఉత్సాహం ఎక్కువైపోయి రద్దు చేయమని కోరిన పెద్ద మనుషులు ఏమని చెప్పేస్తున్నారంటే అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ఏం క్రైటీరియా ఉంది, 10th క్లాస్ మార్కుల ఆధారంగా ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా నీట్లో ఏమైనా ఎంట్రన్స్ వస్తుందా, ఇట్లా పరీక్షలే అవసరం లేదు, అసలు అప్రాధానం అనే చర్చ తేవడం అనేది విద్యార్థి వ్యవస్థకి చాలా రాంగ్ సిగ్నల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ప్రశ్నించవచ్చు. ఈ మాటను అసలు పరీక్షలకు విలువ లేదనే పద్ధతిలో చర్చ పెట్టడం అనేది విద్యార్థులకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతూ ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే కరోనా కారణంగానే ఒకే కారణంగానే చెప్పలేము. ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్టు ఎన్నికలు ఇంతకన్నా మాసగా జరిగాయి, మరి వాటిలో లేని అభ్యంతరాలు ఎగ్జామ్స్కి ఎందుకు వస్తాయి అనేది ఒక ప్రశ్న.
రెండో ప్రశ్న, జూలై 1వ తారీఖు నుంచి తెలంగాణలో పాఠశాల విద్యా సంస్థలు తీసేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వాటిని ఏం చేయాలి? అప్పుడు పరీక్షలన్నా 15 మందికి ఒక రూమ్ వేస్తారు. క్లాసులు 20 మంది, 30 మంది, 40 మందిలో డే అంతా కూర్చుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఒక సమగ్రమైనటువంటి విధానం భారతదేశంలో లేదు. అది ఎన్నికల పైన కావచ్చు, లాక్డౌన్ విషయంలో కావచ్చు, పరీక్షల విషయంలో లేకపోవడం అనేది ఒక బలహీనత దేశంలో. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు నేను రద్దు చేయాలని జూలై 1 నుంచి ఎందుకు కోరుతున్నాను అంటే, ఏప్రిల్లో లోకేష్ గారు లాంటి వారు ప్రస్తావించినప్పుడు మన ఛానల్లో కానీ ఇతర ఛానల్ నేను చెప్పింది ఏంటంటే, రద్దు చేయొద్దంటే వాయిదా అయ్యింది అన్నాం. ఇది పరిస్థితులకు అనుగుణం. ఆ రోజు నుంచి రద్దు పడుతున్నారు. ఇది రాంగ్ సిగ్నల్ వెళ్ళింది. రెండో అంశం ఏంటంటే, జూలై నుంచి ఎందుకు, జూన్ నుంచి ఎందుకు మాలాంటి వాళ్ళు కూడా రద్దు చేయడం బెటర్ అనుకున్నాం అంటే, కరోనా కారణం మాత్రమే కాదు. కరోనా ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, మనకు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో నేషనల్ పరీక్షలు ముందుకు వచ్చేస్తున్నాయి. నీట్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రస్తావించిన దాంట్లో అది ఒక ముఖ్యమైన అంశం. వారు చెప్పింది కూడా, ఈ రోజు కూడా మేము పరీక్ష నిర్వహణ కట్టుబడి ఉన్నాం, అది కరెక్ట్ అనుకుంటాం. బట్ ఒక కీలకమైన మార్పు ఏం జరిగిందంటే, ఆగస్టు సెప్టెంబర్లో నీట్ వస్తుంది, నేషనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మన విద్యార్థులు జూలై ఎండింగ్ వరకు ఇంటర్మీడియట్ పరీక్షల వైపు మొగ్గు చూపిస్తా ఉంటే, మరి నేషనల్ పరీక్షలు ప్రిపేర్ కావడం అనేది సాధ్యం కాదు. కరోనా ఒకటే కదా, కరోనా ప్లస్ నేషనల్ పరీక్షలు ముందుకు రావడం, టైం కూడా తగ్గిపోవడం వల్ల మనం 60 రోజుల పరిధిలో ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నీ ఉండరు. ఈ దశలో పరీక్షలు పెట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ 2 యాంగిల్ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు రద్దు చేయడం కరెక్ట్, సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా కరెక్టే. కాకపోతే మాలాంటి వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇదేదో ఒక 2-3 వారాల ముందు సుప్రీంకోర్టులో డిబేట్ ముందే డెసిషన్ జరుగుంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై మిడిల్ నుంచే ఎగ్జామ్స్ పెట్టాలని జూన్లోనే నిర్ణయించుకుంది, మేలోనే నిర్ణయించుకుంది, చెప్పింది. అప్పుడు కూడా సాధ్యం కాదంటాను. జూలై మిడిల్ నుంచి ఎగ్జామ్స్ పెట్టినా పరీక్షలు మూల్యాంకనం అవన్నీ పూర్తి కావడానికి ఆగస్ట్ ఎండింగ్ అవుతుంది. ఆ పిల్లలంతా దాని మీద రిజల్ట్స్ మీద చుట్టుకుంటా ఉంటే నేషనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా మంది హైదరాబాద్ లో చాలా కాలేజీలు ప్రిపేర్ కావడం కోసం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్ పక్కన పెట్టేసి వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి ఇట్లాంటి గందరగోళం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటే మరింత బాగుండేది, గందరగోళం తాగిచ్చుండేది కాదు. మొదటి విషయం. ఈ మాటను మనం పరీక్షలకు విలువ లేకుండా చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కోర్టు తీర్పుల్ని తప్పుపట్టడం ఉద్దేశంగా చర్చ జరగడం తప్పు కాదు. ఇక్కడ దురుద్దేశాలు ఆపాదించట్లేదు. అయితే కోర్టులు, ఇప్పుడు తమిళనాడు కోర్టు ఎలక్షన్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పింది, మీ పైన మర్డర్ కేసు సంథింగ్ ఏదో చివరంగా మీరే బాధ్యత అని చెప్పింది. మర్డర్ కేసే పెట్టాలని ఆఫీసులు ర్యాలీలు వాటి మీద ఉద్దేశించాను. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది కదండి. ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటాము తొందర లేకుండా 2 నెలల తర్వాత ఎలక్షన్లు అంటే, ఏ కోర్టు కూడా ఎక్సెప్ట్ సింగిల్ జడ్జి కోర్టు తప్ప మిగతా అన్నీ కూడా పెట్టాల్సిందే అన్నాయి కదా. అట్లాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కానీ, ఇతరత్ర బీహార్ ఎలక్షన్స్ కానీ, కోట్లాది మంది పాల్గొనే ఎలక్షన్స్లో కరోనా సమస్య ఎందుకు రాలేదు? ఇప్పుడు విద్యార్థుల విషయంలో వస్తే మనకేం అభ్యంతరం లేదు, ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే అభ్యంతరం లేదు. కానీ అప్పుడు 4 లక్షలు ఇమ్మని ఇప్పుడు చెప్తా ఉంది సుప్రీంకోర్టు. కేంద్రం మా వల్ల కాదు పొమ్మంది. మరి ఇప్పుడు వీళ్ళు ₹1 ఇమ్మంటూ హేతుబద్ధంగా ఉందా? సరే, రద్దు అయిపోయినాయి కాబట్టి ఆ గొడవ లేదనుకోండి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీకు ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోర్టులు ఏం జరుగుతా ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కోరిందంటే, ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకొక ఏప్రిల్ వచ్చేసింది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక ప్రాసెస్ పూర్తి అయిపోయింది. నామినేషన్లు, విత్డ్రాలు అన్ని అయిపోయినాయి. ఇంకా ఎన్నికల వరకే జరగాలి, వీళ్ళని తొందరగా జరిపేస్తే మేము వ్యాక్సినేషన్కి వెళ్తాము అని అడిగింది. అంతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఇది చాలా హేతుబద్ధమైనటువంటి కోరిక. ఆ కోరిక ఆధారంగా చేస్తున్న ఎలక్షన్ కమిషనర్ గారు 10 రోజులు టైం ఇచ్చారు. నిజానికి ఎక్కువ టైం, 40 రోజుల కంటే ఎక్కువ టైం. ప్రాసెస్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభిస్తే దానిపైన సింగిల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు, ఏకంగా ఇంగ్లీష్ రాదని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఆ కోర్టులో ఆ విషయం ప్రస్తావించి చూస్తాం డివిజన్ బెంచ్ ఏం తీర్పిస్తుంది. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేటప్పుడు, వ్యాక్సిన్ వేసేటప్పుడు, కరోనా ఇష్యూ వచ్చేటప్పుడు ఎట్లా భిన్నమైన వాదన రావడం వల్ల ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఏదైనా కరోనా విషయంలో అయినా లాక్డౌన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, రాష్ట్రాల వారిగా మీరు నిర్ణయించుకోండి అని చెప్పింది. ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కాబట్టి. అంటే భారతదేశంలో ఒక సమగ్రంగా కరోనా విషయంలో మొదటి నుంచి కూడా ఒక హేతుబద్ధమైన వైఖరి ఎలక్షన్స్ పైన కానీ, వ్యాక్సినేషన్ పైన నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం వచ్చింది. అక్టోబర్లో లాస్ట్ ఇయర్ అమెరికా వచ్చేసింది. అంటే ప్రతి విషయంలో కూడా ఇట్లాంటి గందరగోళం, ఇట్లా వ్యత్యాసాలు ఉండడం వల్ల ఇట్లాంటి చర్చకు దారి తీస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో సమగ్రమైన చర్చ భారతదేశంలో ఏదైనా సరే పరీక్షలు కనీసం భారతదేశంలో భిన్నమైన జాతులు, భిన్నమైన ఉన్నాయి, వాస్తుంది, దాన్ని గౌరవించాలి. కానీ పరీక్షలు లాంటి విషయాలు భిన్నాత్వాలు ఏమున్నాయి? ఒక ఇంటర్మీడియట్, ఒక 10th, ఒక దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఒకే క్యాలెండర్ లో ఉంటే
ఈ సమస్య కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అయిపోయినాయి. ఇప్పుడు సెంట్రల్ విద్యా విధానంలో ఒక టెస్ట్ ఎగ్జామ్ తప్ప అన్ని అయిపోయినాయి. వాళ్ళు మూల్యాంకనం చేసుకుని వాళ్ళు గ్రేడ్ ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఇంటర్నల్ సిస్టమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అది ఏమి లేదు, ఇంటర్నల్ సిస్టమ్ ఏమి లేదు, నేరుగా ఎగ్జామ్స్ ఆ మార్క్. అంటే ఇట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ సందర్భంగా చర్చ జరగాలి ఖచ్చితంగా. అయితే ₹1 అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భయానక పరిస్థితులు, ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ₹1 ఇవ్వడం అనేది మనం విశాఖపట్నంలో చూసాం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా వాళ్ళు ఇక్కడ చనిపోతే వేయాల్సి వస్తుందన్న వాదన తెచ్చుండొచ్చు. ఇది ఆర్గ్యుమెంట్, ఇదేం తీర్పు కాదు కదా. చర్చల్లో వచ్చిన మార్పు దాన్ని పెద్ద ఇష్యూగా చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైట్. మరి ఇప్పుడు ఫైనల్గా కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు కేరళ రాష్ట్రం అయితే పరీక్షలకి అనుకూలంగా ఉందని వార్తలు వచ్చాయి. సరే, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఎంసెట్ ఇవన్నీ పెడుతున్నాయి కదా, అప్పుడు ఈ సమస్య రాదా, కరోనా సమస్య రాదంటారా? ఎంసెట్ వరకు పోతున్నారు. జూలై 1వ తేదీ తెలంగాణ స్కూల్స్ కార్యాలయాలు చేసేస్తా ఉంది, వస్తున్నాయి. అవును, అది ఇక్కడ 8, 9, 10 తరగతుల వాళ్ళకి కూడా క్లాసులు ఉండొచ్చు అని అంటున్నారు. క్లాసులు ఉన్నాయంట. నేను అదే అంటున్నాను, పరీక్షలు రద్దు నేను ఎందుకు కోరుతున్నానంటే ఇప్పుడు కూడా కేవలం కరోనా మాత్రమే కాదు, మనం టైం షెడ్యూల్ నేషనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి. సార్, అది ఒక యాంగిల్ అనుకోండి మీరు చెప్పేది, బట్ అది ఒక యాంగిల్ మాత్రమే. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఆ ఇష్యూ, దీనికి ప్రస్తుతం మీరు చెప్పేది వేరే యాంగిల్, కానీ కోర్టుల్లో కానీ ప్రభుత్వాల విషయంలో కానీ ఆ యాంగిల్ రాలేదు కదా. రైట్. మన వ్యవస్థలో దురదృష్టం అదే, కోర్టులు తీర్పులు సందర్భోచితంగా వ్యవహరించడం కాకుండా కాంక్రీట్ డెసిషన్ వచ్చుంటే పరస్పర విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. ఎలక్షన్లు ఏమో కోట్లాది మంది పాల్గొంటేనేమో ఓకే చేస్తున్నారు. ఇట్లాంటి పిల్లల భవిష్యత్తు సంబంధించి ఏం చేయాలన్న దాని మీద ఇంకా తరోగా చర్చ జరిపి ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచించుంటే ఇంకా బాగుండేదా. రద్దు చేయటం వరకు అవి ఓకే కావచ్చు, కానీ బట్ ఆల్టర్నేటివ్స్ ఏమిటి, పిల్లల భవిష్యత్తు ఏమిటి, భారతదేశ భవిష్యత్తు ఏమిటి అనేది కూడా అందరూ దృష్టిలో పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్కారం. అక్కడ ప్యానల్లో కూర్చున్న పెద్దలందరికీ, ఆంజనేయ సార్ గారికి ఒక మాట సార్. కేంద్రం సిబిఎస్ఈ మీద నిర్ణయం తీసుకుంది, మంచిది. ఎందుకంటే దేశం మొత్తం సిబిఎస్ఈ వాళ్ళు, దేశం మిగతా రాష్ట్రాలన్నీ దేశంలో లేవా సార్? ఈ ఇంటర్మీడియట్ బోర్డులు అందరినీ కమిటీ కూర్చోబెట్టి మోడీ గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు సార్ ఆ రోజు? ఏం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే కరోనా రాలేదు సార్, ఆ తెలంగాణకు రాలేదు, మహారాష్ట్రకి రాలేదు, కర్ణాటక రాలేదు. కర్ణాటకలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిపారు, కనుక్కోండి ఆంజనేయ రెడ్డి స్వామి. ఇదేం న్యాయం సార్? ఇది ప్రజాస్వామ్యం అంటారా? భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఏం మాట్లాడచ్చు, ఏదైనా తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు అని పెద్ద పెద్ద నీతులు చెప్తారు బీజేపీ వాళ్ళు. కానీ ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కమిటీ వేసి దేశంలో ఈ పరిస్థితి ఉంది, అన్ని బోర్డులను సమావేశపరిచి మీ రాష్ట్రంలో ఏం చేద్దాం, మీ రాష్ట్రంలో ఏం చేద్దాం, పరిస్థితి ఏంది అని తీసుకొని ఈ రోజు పెద్ద మనిషి సిబిఎస్ఈ రద్దు చేశాడు. మే నెలాఖరికి రద్దు చేశారు. ఈ రోజు జూన్ నెలాఖరు వస్తుంది. కోర్టులు కూడా కొద్దిగా ముందు స్పందించి మార్చిలో ఎగ్జామ్ జరుగుతాయి దేశం మొత్తం మీద. మార్చిలో పరిస్థితి బాగలేదు, ఏప్రిల్లో ఏం చేయాలి? కొద్దిగా ఒక నెల ముందు కోర్టులు కూడా ఇంటర్వ్యూలు కావచ్చు కదా. లాస్ట్ పాండమిక్ ఇయర్ వాళ్ళ లైఫ్ నాశనం అయ్యే టైంలో ఎంటర్ అయ్యి మీరు రద్దు చేయాలి, మీరు పెట్టకూడదు, ₹1 ఏమన్నా అర్థం ఉందా సార్? మనం ఈ దేశంలో ఉంటున్నామా ఎక్కడ ఉంటున్నామో అర్థం కావట్లే. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా మీ ఆవేదన అర్థమైంది. అయితే దేశ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీద మీరు అన్నట్లుగా కేంద్రం సరైన దృక్పథాన్ని ఇవ్వకపోవటం, సుప్రీంకోర్టు రకరకాల తీర్పులు రకరకాల సందర్భాల్లో ఇవ్వటం, సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ ప్రధానంగా, ఇవన్నీ కూడా మీరు అన్నట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇమ్రాన్ గారు అరిజోనా నుంచి, అమెరికా నుంచి. ఇమ్రాన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో ఇమ్రాన్ గారు. రైట్. శివశంకర్ గారు మాట్లాడండి. రైట్, నమస్తే, మాట్లాడండి, తొందరగా మాట్లాడండి. అదే అండి, ఇక్కడ పరీక్షలు రద్దు చేయడం అందరికి మంచిదే అండి, పరీక్షలు రద్దు చేయడం. కానీ 10వ తరగతి పరీక్షలు పెట్టాలని అనుకోని మన ప్రభుత్వం ప్రయత్నించడం మాత్రం కూడా అది కూడా శుభపరిణామం. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క దానికి మనకు 10వ తరగతి పరీక్షల ఇంటర్మీడియట్ కూడా అండి. అవునండి, ఇదే. కానీ కనీసం మన రాష్ట్రం ప్రయత్నం చేసింది ఆ విధంగా. చేస్తే కూడా తప్పుపడుతున్నారు, అది విశేషం. ఇదేదో కాదు, మీరు చెప్పింది బాగుంది. అదే జగన్ గారి పరీక్షలో పాస్ అయినట్టు, ఆదిమూలం సురేష్ గారి పరీక్షలో పాస్ అయినట్టు వాళ్ళు కొంతమంది కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆలోచించారు. 10th సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుంది, ఫ్యూచర్ ని ఆలోచించి చాలా ప్రయత్నం చేశారు. అమెరికాలో ఏం జరుగుతుంది? అమెరికాలో ఏం జరుగుతుంది? ఏమండి?
అమెరికాలో ఇక్కడ అందరూ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిందండి. దాదాపు 47% పరీక్షలు అవన్నీ జరుగుతున్నాయా? పరీక్షలన్నీ ఇక్కడ ఆన్లైన్ సౌకర్యం ఉంది కాబట్టి ఆ వెసులుబాటు ఉపయోగించుకొని ఆన్లైన్ ఇక్కడ పరీక్షలన్నీ నిర్వహించేస్తున్నారు. ఎక్కడ కానీ అవును, స్కూల్ కూడా ఇప్పుడు మా బాబు కూడా ఇప్పుడు 1వ తరగతి చదువుతున్నాడు. 1వ తరగతి రిలేటెడ్ కూడా స్కూల్ రిలేటెడ్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు, ప్లస్ పర్సనల్ గా కూడా ఎగ్జామ్ పెట్టి. జర్మనీలో అయితే స్కూళ్ళకి వెళ్ళడం కూడా మొదలైందని ఆ మధ్య వార్త వచ్చింది, స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తున్నారని చెప్పి. సరే పోనీ ఆ పరిస్థితి మనకు రాకపోయినా ఇక్కడ కూడా స్కూల్స్ వెళ్తున్నారండి, అమెరికాలో కూడా వెళ్తున్నారా? అందుకే భారతదేశం నుంచో లేకపోతే అన్ని దేశాల నుంచి అమెరికా రావాలని తాపత్రయం. ఇక్కడ మెరుగుపరుచుకునే పరిస్థితి లేకుండా అంత ఈ ఒక పద్ధతి లేకుండా ఉంటాం. అంటే కేంద్రం వీక్ అయితే కూడా ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయా? మోడీ గారు అత్యంత శక్తివంతుడు అనుకుంటే ఇప్పుడు కాస్త కొంచెం ఏమన్నా తేడా వచ్చిందో ఏమో. ఆయా వ్యవస్థలు దీంట్లోకి ఇప్పుడు వీళ్ళకి బాధ్యత ఉండదా? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళకి ప్రజల ప్రాణాల మీద బాధ్యత ఉండదా? సరే అయినా కూడా అట్లా జరుగుతూ ఉంది. శివశంకర్ గారు థ్యాంక్ యూ. ఇమ్రాన్ గారు నమస్తే సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులకి. మీరు చెప్పినట్లు 2 విధాలుగా ఇక్కడ తీసుకోవాలి. అసలు 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ పరీక్షల వల్ల జరగడం వల్ల లాభం ఏంటి అనేటువంటిది మీరు క్లుప్తంగా చెప్పారు. కంప్యూటర్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక సెమిస్టర్ విధానం తీసుకొని సార్ ఇప్పుడు ప్రతి దానికి ప్రామాణికంగా ఈ రోజు ఇవాళ రేపు కరెక్ట్ గా ఆధార్ కార్డు ఎన్ని వచ్చిందన్న డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కొంచెం బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదా మొన్నటి వరకు కూడాను 10th క్లాసే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు పుట్టిన తేదీని ధృవీకరించాలండి. అదే విధంగా ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఈ 10th క్లాస్ కానీ పై తరగతి ప్రవేశాలకు వెళ్ళాలన్నా కూడాను ఎగ్జాంపుల్ ఎంసెట్ కి వెళ్ళాలన్నా 25% గ్రేడింగ్ ర్యాంక్ వచ్చేసి మార్కులని ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఎంసెట్ లో ఆ ర్యాంక్ అనేటువంటి నిర్ణయిస్తారు. పై స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏ ఉద్యోగాలు వెళ్ళాలన్నా కూడాను వాళ్ళు తీసుకున్నటువంటి ప్రామాణికం ఏంటంటే డిగ్రీలో కానీ 10th ఇంటర్మీడియట్ స్కోర్ 90% వచ్చిందా, 80% లేదా 75% ఆన్ అండ్ యావరేజ్ గా. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు అయితే 75% అబోవ్ ఉంటేనే ఈ 3 దాంట్లలో కూడా ప్రైమరీ క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీకి ఇంటర్వ్యూ పెట్టాలంటే ఈ 3 సంబంధించిన ఇంటర్మీడియట్ 10th డిగ్రీలో 75% అబోవ్ స్కోర్ ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతారు క్యాండిడేట్లు. ఇంటర్వ్యూస్ కూడాను క్వాలిఫై చేయరు వాళ్ళు, ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ అందరికి కూడాను. అదే విధంగా చాలా సంస్థల్లో కూడాను ఈ యొక్క ప్రామాణికత తీసుకుంటా ఉన్నారు. రెండవది ఐఐటి పరీక్షలు ఉన్నాయి సార్, మన IIIT ఉన్నాయి. 4 సంస్థలు ప్రతిష్టాత్మకమైనటువంటి 4 IIIT సంస్థలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రేవల్ల నూజివీడు కానీ పులివెందుల కానీ శ్రీకాకుళం వచ్చేసాయి. వీటి ప్రవేశాలు ఏంటంటే సార్ 10వ తరగతి పరీక్షల ఆధారంగా వాళ్ళ స్కోర్ మెరిట్ ఆధారంగా గ్రామీణ విద్యార్థినులకి వాళ్ళకి సడలింపు వచ్చేసి అక్కడ మంచి స్కోర్ సంపాదించిన వాళ్ళకి 60% వరకు సీట్లు కేటాయిస్తారు. కానీ దురదృష్టవశాత్తు మొన్న పోయిన సంవత్సరంలో జరిగినటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ జరగలేదు కాబట్టి ఆ యొక్క విద్యార్థులు ఎస్సీఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ స్కూల్లో ఉంటారు కాబట్టి వారికి చాలా అన్యాయం జరిగింది. ఎందుకు అంటే ఆ మార్కుల ఆధారంగా IIITలో ప్రవేశాలు జరగలేదు. మళ్ళీ ఇంకొక ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది అందరికీ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు ప్రవేశాలకి. దీనివల్ల నష్టపోయింది ఎవరు సార్? ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళు, అందులో ముఖ్యంగా చదివే ఎస్సీ బీసీలకు సంబంధించిన వాళ్ళు, పేదవారు, అగ్రవర్ణాల పేదవాళ్ళు ప్రభుత్వంలో చదువుతారు. ఇదంతా కూడా నష్టం కాదా సార్? ఈ రోజు కూడాను ఈ ప్రభుత్వం ప్రతిష్టలకు కానీ పంతాలకు కానీ పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది ఒకటే, విద్యార్థుల్లో నాణ్యత బయట తీసుకురావాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పినటువంటిది ఆధారంగా పేదవారికి విద్యకు పేదవారికి అడ్డు కాకూడదు, ప్రతి ఒక్కరు చదవాలంటే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం అయితేనే, నాడు నేడు అయితేనేమి, అమ్మఒడి అనేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కానీ విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులకు అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తూ చేస్తామని ప్రభుత్వం. ఈ రోజు కూడాను ఆ సుప్రీంకోర్టు అఫిడవిట్ లో కూడా క్లియర్ గా చాలా పకడ్బందీగా సార్ ఎక్కడ ముందుకెళ్ళి పరీక్షలు పెడతామని లేదు, వాయిదాలు వేసుకుంటూనే సమగ్ర ప్రణాళిక తీసుకొని దాదాపు 15 నుంచి 18 మంది విద్యార్థులకు ఒక స్కూల్లో పెట్టి ఒక రూమ్ లో ఎంట్రన్స్ టెస్ట్, అదే విధంగా PPE కిట్లు అయితేనేమి ఆ యొక్క వైద్య బృందం అక్కడ ఉండేసేసి సమగ్రంగా అన్ని కూడాను చాలా 34,000 గదులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతున్నారు కదా కోర్టు వారు కానీ కొన్ని ప్రతిపక్షాల వారు కానీ. లేవా అన్ని గదులు? ఖచ్చితంగా సార్. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. వ్యాక్సినేషన్ చేయడానికి యంత్రాంగం ఎక్కడుంది అంటే 13 లక్షల పైచలకు 1.3 మిలియన్స్ కి ఒకే రోజు వ్యాక్సిన్ వేసినటువంటి సమర్థమైనటువంటి వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సచివాలయ వ్యవస్థ ఉంది, సచివాలయ బిల్డింగ్లు రెడీ అయ్యాయి,
మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ మొత్తం అన్ని ఉన్నాయి. డిగ్రీ సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ సార్? ప్రతి ఊరిలో వెళ్తే కనుక ఒక మండల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో 4 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఎంతెంత బిల్డింగ్లు ఉంటాయి అవన్నీ కూడా కదా. అప్పుడేమి క్లాసులు జరగవా? 10th ఇంటర్మీడియట్ కలిపే కదా ఇప్పుడు జరిగేది ఎగ్జామ్స్. అది కూడాను గమనించట్లేదు సార్. 11 ఎగ్జామ్స్ ఉంటాయి 10th క్లాస్ కి. అంటే ఒక పేపర్ 1, పేపర్ 2, హిందీకి అయితే ఒక పేపర్. ఈ సబ్జెక్ట్స్ కూడా అన్ని తీసేసి 6 చేశారు. ఎందుకంటే కనుక సుదీర్ఘంగా జరగకూడదు వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో 6 రోజులు మాత్రమే 10వ తరగతి పరీక్షలు చేయడానికి ఈ యొక్క యంత్రాంగం పూర్తిగా ఉంది సార్. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, యంత్రాంగం అయితేనేమి ఎక్కడా కూడా భారతదేశంలో భవిష్యత్తు లేవు. అది ప్రూవ్ చేసుకుంటానే వస్తాను. అన్ని విధాలు ఉంది. ఈ సమగ్రమైనటువంటి వ్యవస్థ ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకొకటి ఇంకోటి మీరు చెప్పినట్టు సార్, ఈ సుప్రీంకోర్టు యొక్క సూచనల మేరకు ఈ రోజు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇంత వ్యవస్థ ఉందా అంటే 30వ తారీఖు జూలై 30వ తారీఖు డెడ్లైన్ ఇచ్చేసి జూలై 30 నుంచి సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ పై తరగతులకు పరీక్షలకు జాతీయ విధానంలో అంతా కూడా ఎంట్రన్స్ టెస్టులు ఇచ్చుకోమని వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ 15 మామూలుగా అయితే సార్ ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ను వైలేట్ చేయలేం. 15 రోజుల ముందు అడ్వాన్స్ గా పిల్లలకి విద్యార్థులకి మనం నోటిఫికేషన్ ఇవ్వాలి 15 రోజుల ముందుగా. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ కానీ సెంటర్ కానీ అన్ని ఇచ్చేదాన్ని. తర్వాత వచ్చేసి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి తర్వాత 15 రోజులు మూల్యాంకనం చేయడానికి, రిజల్ట్ చేయడానికి 45 రోజులు సమయం పడుతుంది. కాబట్టి ఒకవేళ ఆ 30వ తారీఖు లోపల ఇది జరిగే ప్రక్రియ కాదు కాబట్టి సుప్రీంకోర్టు సూచించడం మేరకు దీనికి మన విద్యార్థుల ప్రవేశ పరీక్షల్లో ఇంకా నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందే తప్ప ఇంకోటి కాదు. రెండోది మీరు అన్నట్టు సుప్రీంకోర్టు ఒక పాస్ ఆన్ రిమార్క్స్ లేకపోతే ఏదో చేసింది కదా, మీరే బాధ్యత తీసుకోవాలి. ఏ ఒక్క విద్యార్థి కానీ చనిపోతే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటిది నిజంగా గౌరవిస్తాము. చాలా బాధ్యతగా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని స్వాగతిస్తూ ఇంకా పలు ప్రశ్నలకి అంటే మనం న్యాయస్థానం వారిని ఏమీ అనట్లేదు ఇక్కడ. ఇంతవరకు సార్ ఐసీఎంఆర్ అఫీషియల్ లెక్కల ప్రకారం 3,96,50,000 పైచీలకు మంది మరణించారు ఈ కోవిడ్ వల్ల. ఈ 3,96,50,000 మంది ఉన్నారు కదా, ఆ 96,500 మందిని ఈ అందరికి కూడాను కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా, ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత తీస్తూ వాళ్ళందరికీ ₹1 కోటి ఏమన్నా పరిహారం ఏమన్నా ఇచ్చేయడానికి ఇంకా సప్లిమెంటరీ వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఒకవేళ అది కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే బాధ్యత అప్పుడు కూడా కదా సార్, ఎన్నికలు జరిగి వెస్ట్ బెంగాల్ 4 లక్షలు ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అది అయ్యే పని కాదని కేంద్రం మళ్ళీ స్పష్టం చేసింది. ₹1 ఇవ్వాలండి కదా సార్. ఒకవేళ ₹1 బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు అంది ఇవి ఏపీకి మాత్రం చెప్పింది ₹1 ఇవ్వాలని. అదే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో జరిగినప్పుడు కానీ 8 దశల్లో ఎన్నికలు జరిగి కోవిడ్ విలయతాండవం చేస్తున్న రోజులు లాస్ట్ 3 ఫేజ్లు ఎలా జరిగాయంటే 6వ ఫేజ్, 7వ ఫేజ్, 8వ ఫేజ్ వెస్ట్ బెంగాల్ విలయతాండవం ఇస్తుంది. మరణాలు పడుతూ వికెట్లు పట్టకటగా పడుతున్నటువంటి సందర్భంలో కూడా కంటిన్యూ చేశారు ఆ ఎన్నికలు అనేటువంటిది. మమతా బెనర్జీ వద్దని ముత్తుకున్నా కూడా అట్లాగే జరిపారు. రైట్. అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికలు కూడా జరిగాయి. అక్కడ కూడా దాని వల్ల ఎంత ఇంపాక్ట్ అయిందో కూడా మనం దగ్గర వెళ్ళాము, చేసాము. బాగుంది. ఈ యొక్క విధానంలో వీరందరికీ సంబంధించింది కానీ అదే విధంగా ఇప్పుడు అన్ని కూడా ఒక్కొక్క రాష్ట్రం అన్లాక్ చేసేసి పార్కులు, సినిమా హాల్లు అన్ని ఓపెన్ చేస్తా ఉన్నాయి. మరి ఏమన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ పార్కులో ఏమైనా వెళ్ళి చనిపోతే ₹1 ఇవ్వాలి, ఈ సినిమా థియేటర్ కి వెళ్ళి ఎవరో చనిపోతే విద్యా సంస్థలు కూడా ఓపెన్ అవబోతున్నాయి కదా తెలంగాణలో కానీ ఇతర విద్యా సంస్థలు. అవును, ఆ విద్యా సంస్థలు కానీ రేపు జరగబోయే జాతీయ విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా సార్. అవును, షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఎంసెట్ కానీ జాతీయ విద్య ఐసీఎస్ కానీ సిబిఎస్ కానీ జరిగే వాటికి కూడా విద్యార్థులు కానీ ఏదైనా జరిగితే ₹1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే తెలియదు. ఏమైనా కూడా సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మాత్రం చేయడం వల్ల ఈ 2 నెలల్లో కూడా విద్యార్థులు తన యొక్క సామర్థ్య శక్తిని పెంచుకోగలిగారు. ఈ విద్యార్థులకు ఎగ్జామ్స్ లేవు అనేటువంటిది ఆ రోజే తెలిసి ఉంటే ఎవరు తల్లిదండ్రులు పెట్టేవాళ్ళు కాదు. ఆ విద్యార్థులకు ఆ నైపుణ్యత శక్తి తగ్గి ఉండేది. ఈ 2 నెలల్లో అయినా కూడాను ఆ పుస్తకాలు అటక మీద వేసేసి ఉండకోకుండా చదువుకొని అంత ఇంత జ్ఞానం సంపాదించారు అనేటువంటిది మనం గుర్తిరగాలి. రైట్. సాంబశివరావు మేడికొండూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మాట్లాడండి. ఏం లేదండి, రాత్రి నుంచి కొంతమంది ఇళ్లలో భోజనాలు కూడా చేయలేదండి. టిఫిన్లు కూడా ఏడ్చుకుంటున్నారు. ఎందుకు? బాగా చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు బాధ అండి అది. అయ్యయ్యో. ఎందుకంటే ఇప్పుడు బాగా చదువుకున్నారు, ఇప్పుడు దాకా ఆన్లైన్ క్లాసులని అయ్యాని. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చదువుకున్నాడు ఒకటయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఎట్లా మార్కులు ఇస్తారో తెలియదు. ఇప్పుడు కోర్టులు కూడా ఏమంటున్నాయంటే ఒక్కళ్ళకి ఇబ్బంది జరిగినా గానీ మీరే బాధ్యత అన్నారు. అవును.
మరి ఈ చదువుకున్న పిల్లల భవిష్యత్తుకి ఎవరు బాధ్యులు? అవును. ఈ విషయంలో కేంద్రం కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళందరూ కలిసి కూర్చుని దీనికి ఏమిటి దేశ భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించుంటే, ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. మీరు చెప్పింది వాస్తవం. మెరిట్ స్టూడెంట్స్కి దీనివల్ల బాగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు అచ్చంగా అదే పనిలో ఉన్నాయి, పిల్లలను జడగొట్టే కార్యక్రమం అన్నట్టుగా పరీక్షలొద్దు అంటూ ప్రచారం చేశాయి. సరిగా అది వారి విధానం కావచ్చు. పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది ఖచ్చితంగా పిల్లల ప్రాణాలు ముఖ్యమే. కానీ మీరు అన్నట్లుగా ఇప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు, వాళ్ళందరికీ ఎవరు బాధ్యత వహించాలి? 4 లక్షలు ఇమ్మని సుప్రీంకోర్టు అంటే మామూలు కాదు, పొమ్మంది కేంద్రం. రాంభూపాల్ గారు మీరు మాట్లాడండి. కేరళ వంటి రాష్ట్రం పరీక్షలకే అనుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో అక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ వాళ్ళు కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీద దేశ భవిష్యత్తుకి ఈ పరిణామాలు మంచివేనా పిల్లల ఆరోగ్యంతో పాటు? గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న పెద్దలకు, మీకు అందరికీ. ఈరోజు ఒకటి, ఈ ఎగ్జామ్స్ అనేది పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి మనం పెట్టుకున్నటువంటి ఒక సిస్టమ్. వాస్తవంగా ఎగ్జామ్స్ అనేది పిల్లలకు సంబంధించి లేదా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఒక ప్రామాణికమైనటువంటి సందర్భం. అందుకనే మనం ముందు నుంచి చెప్తున్నాం, ఎన్ని ఎగ్జామ్స్ ను వాయిదా వేయండి. ఈ కరోనా పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ను వాయిదా వేయండి. పూర్తిగా రద్దు అనేది సరైనది కాదు, వాయిదా వేయమని చెప్పేసి బాధ్యత కలిగిన చాలా మంది పెద్దలు కానీ, మేధావులు కానీ, లేదా రాజకీయ పార్టీల్లో కొన్ని కానీ మనం ముందు నుంచి చెప్తూ వచ్చాం. కానీ కొద్దిమంది కావాలనే ఈ ఎగ్జామ్స్ ను రద్దు చేయించడమే ఏదో ప్రజా విజయమైనట్టు, ఇది కూడా ప్రభుత్వం మీద ఒక ఎన్నికల ప్రాసెస్ లాగా ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. కారణం ఏమైనా సుప్రీంకోర్టు చివరికి ఈ రోజు ఈ ఎగ్జామ్స్ మీద తన వైఖరి తీసుకోవడం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగ్జామ్స్ ను వాయిదా వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పారు. ఈ ఎగ్జామ్స్ రద్దు వల్ల కొద్దిమంది 10th క్లాస్ కి ఏం వాల్యూ ఉంది, ఇంటర్ కి ఏం వాల్యూ ఉంది అనేటువంటి బయట చర్చ జరుగుతుంది. ఒక విషయాన్ని గమనించాలి సార్, లాస్ట్ ఇయర్ కూడా మనం 10th క్లాస్ ని జనరల్ పాస్ సర్టిఫికేట్ ఇచ్చి పాస్ చేసినారు. ఇప్పుడు ఆ పాస్ సర్టిఫికేట్ ఆధారంగా గత సంవత్సరం 5,000 పోస్టల్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాల్లో 5,000 పోస్టులు పడ్డాయి. మన రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా దానికి అర్హత లేకుండా పోయింది. కారణం ఏమిటంటే గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం మీరు అప్లై చేసుకోండి, ఇంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయమన్నారు. మన రాష్ట్రంలో ఓన్లీ పాస్ సర్టిఫికేట్ ఆధారంగానే మనం ఇచ్చినాం కనుక గ్రేడింగ్ కు మనకు రాలేదు. ఆ రకంగా 5,000 పోస్టులకు మనం ఎలిజిబుల్ కాకుండా పోయింది. అదేవిధంగా ఆర్మీలో జరిగే రిక్రూట్మెంట్ అనేది కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగానే జరుగుతుంది, 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా. మనం లాస్ట్ ఇయర్ ఆ రకంగా ఆర్మీ పోస్టులకు ఎంపిక కాలేదు. తర్వాత ఇంటర్మీడియట్ ఆధారం చేసుకొని నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఇంటర్మీడియట్ బేస్, అంటే 5 సంవత్సరాల కోర్సులన్నిటికీ ఇంటర్మీడియట్ ఆధారంగానే మనం అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ లో ఈ రోజు జనరల్ పాస్ సర్టిఫికేట్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అందుకని ఎగ్జామ్స్ అనేది కేవలం విద్యార్థుల ప్రతిభతో పాటు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రామాణిక, అట్లాంటి వాటి పట్ల బాధ్యతగా ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వ యంత్రాంగాలు కానీ బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, మొత్తం ఎగ్జామ్స్ ని జనరల్ పాస్ చేస్తారా లేదా, ఎగ్జామ్ వాయిదా రద్దు చేస్తారా లేదా, ఇదే రాజకీయ అజెండాగా మార్చేస్తారు. దీనివల్ల ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా చదువుకుంటున్న పిల్లలు లేదా ఆ చదువు మీద వాళ్ళ భవిష్యత్తు గురించి అనేక రకాల ఆశలతో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఓవైపు కోవిడ్ వచ్చింది, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, ఇదో భయంకరమైన పరిస్థితి. రెండో వైపు భవిష్యత్తులో అందరం బతుకుతామనే విశ్వాసంతోనే పనిచేస్తున్నాం. బతికిన తర్వాత మన భవిష్యత్తు ఏ రకంగా ఉండాలనేది ప్రధాన సమస్య. మన భవిష్యత్తుకి ఇదో ప్రామాణికంగా ఈరోజు చదువుతున్నటువంటి పిల్లలకు అదో ముఖ్యమైనటువంటి సందర్భంగా వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి కదా. కానీ ఆ రకమైన బాధ్యత తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నది ఏంటంటే, నేషనల్ ఎగ్జామ్స్ కానీ లేదా ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో మీరు అన్నట్టుగా కేరళలో 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ జరుపుతున్నారు. కొన్ని ప్రాసెస్ ఏదైతే ఆగిపోయిందో అవన్నీ కంప్లీట్ చేస్తా ఉంటారు. అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుపుతూ ఉంటారు, అనౌన్స్ చేసినారు డేట్స్. పక్కనే మీరు చదివినట్టు తమిళనాడులో ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, కర్ణాటకలో ప్రిపేర్ అవుతున్నారు, తెలంగాణలో రేపు July 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు. మొత్తం లాక్డౌన్ ని క్లియర్ చేసేసి వాళ్ళు ఎగ్జామ్స్ మొత్తం జరుపుతున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒకవైపు 10th క్లాస్ ఎగ్జామ్స్ సందిగ్ధంగా ఉన్న సమయంలోనే ఆటోమేటిక్ గా ప్రైవేట్ కాలేజీలను ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ టెస్ట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసేస్తారు ఆన్లైన్ లో. అంటే మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే సుప్రీంకోర్టుకి ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాళ్ళకి తెలియదా? లేదు, ఇప్పుడు ఎవరైతే పాలకులు ఫెయిల్, విద్యార్థులు పాస్ అనే హెడ్డింగ్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో అలౌ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ అలౌ చేసినటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ పిల్లలకు ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అయిపోయింది, కంప్లీట్ చేసినారు. మన ఆన్లైన్ లో ఫీజులు కట్టించుకుంటారు, ఇప్పటికే స్టడీ మెటీరియల్ పేరుతో డబ్బులన్నీ వసూలు చేసిస్తున్నారు. మరి ఇవన్నీ కనిపించలేదా? అందుకని ఈ పరిస్థితులన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మనం విమర్శించడం కాదు, కానీ
సహేతుకంగా ఓ బాధ్యత కలిగినటువంటి ఉన్నత న్యాయస్థానం మాట్లాడేటప్పుడు దాని మీద చాలా గౌరవం పెరగాల. ఈ రోజు కోర్టు చెప్తున్నది, మీరు ఎగ్జామ్స్ రాసి ఒక పిల్లవాడు చనిపోతే మీదే బాధ్యత. ఒకవేళ చనిపోతే, దురదృష్టవశాత్తు చనిపోతే, ₹1,00,00,000 పరిహారం. మీరు అన్నట్టుగా ఇప్పుడు 4 లక్షల రూపాయల పరిహారం ఇవ్వండి చనిపోయిన కుటుంబాల కంటే దిక్కు లేదంటుంది కేంద్ర ప్రభుత్వం. మేము ఇచ్చేది లేదు, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. మరి 4 లక్షలు ఇవ్వడానికే అర్హత లేదని, మా దగ్గర స్తోమత లేదని కేంద్రం చెప్తుంటే, రాష్ట్రాలకు మాత్రం మీరు ₹1,00,00,000 ఇవ్వండి పిల్లలకు ఎగ్జామ్ పెడితే అంటే, ఎగ్జామ్ జరపాలన్నా ఎగ్జామ్స్ జరిపితే మీకు పనిష్మెంట్ ఈ రకంగా ఉంటుందని హెచ్చరిక. ఈ రోజు ఎవరమైనా మన పిల్లల భవిష్యత్తు మీద అప్పులు చేసి అనేక రకాల ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ పిల్లలన్నా బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు బాగుండాలంటే ఎగ్జామ్ జరగాలి. కానీ కోవిడ్ టైంలో ఈ పరిస్థితులన్నింటినీ సమన్వయం చేయాల్సినటువంటి కేంద్రం తానేమో మౌనంగా ప్రేక్షకుల పాత్ర పోషిస్తుంది. కోర్టులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి మొత్తం గందరగోళం, పిల్లల భవిష్యత్తు అందరినీ గందరగోళం. ఈరోజు చాలా మంది పిల్లలు కష్టపడి చదువుకున్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎగ్జామ్స్ ఉంటాయా లేదా, 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతాయో లేదో తెలియదు, ఇంటర్మీడియట్ లో జాయిన్ కావాలో లేదో తెలియదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన వాళ్ళు రేపు గ్రేడింగ్ ఏ రకంగా వస్తుందో, నేషనల్ కాంపిటీషన్ కి మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలో, ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతామో తెలియదు. మొత్తం సందిగ్ధం అంతటికి రావడానికి కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని ఎడ్యుకేషన్ సంబంధించి ఈ కోవిడ్ టైంలో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక నేషనల్ పాలసీ తీసుకొని దాన్ని అన్ని రాష్ట్రాలను అమలు చేయించడానికి వారి సలహాలు తీసుకుని ఉంటే ఈ గందరగోళం అంతా వచ్చిండేది కాదు. కేంద్రం ఈ పని చేయాల్సిన బాధ్యతను ఇప్పటికైనా సరే. మళ్ళీ ఎంసెట్ అన్ని జరగబోతున్నాయి కదండి, అప్పుడు మరి కోర్టులు వారు అప్పుడు కూడా ఇట్లాగే చెప్తారు, అన్ని రాష్ట్రాలను ఎంసెట్ ఇవి కూడా నడపొద్దని చెప్తారా ఎట్లా? అదే ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందా, లేదు రేపు జాతీయ స్థాయి ఎగ్జామ్స్ కు, జాతీయ స్థాయి అడ్మిషన్స్ కి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి లోకల్ ఎంట్రన్స్ లకు వీటన్నిటి కూడా ఈ కోర్టు తీర్పు వర్తిస్తుందా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాలి. ఎందుకంటే ఇది ఏదో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు. కోవిడ్ అనేది దేశవ్యాప్తంగా వచ్చింది, దేశంలోనే కాదు. మీరు ఒక విషయం మీకు చెప్తున్నారు, ఈ రోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కి ఎంపికైనటువంటి పిల్లలు ఆ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కి అడ్మిషన్ వాళ్ళకి ఎంట్రన్స్ లన్నీ రాసి ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ కావడానికి ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయకుండా పోవడం అనేది భవిష్యత్తులో చాలా ప్రమాదం అయిపోయింది. కొద్దిమందికి అర్హత వచ్చి కూడా ఈ రోజు ఎగ్జామ్స్ ఇక్కడ జరగలేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా పోతున్నారు. అందుకని ఇవన్నీ అంటే పిల్లల భవిష్యత్తు గతంలాగా ఏదో 10th అంటే ఒక విలేజ్ కి పరిమితం, లేదా మండల స్థాయికి పరిమితం, లేదా ఇంటర్మీడియట్ అంటే జూనియర్ కాలేజ్ ఒక తాలూకా హెడ్ క్వార్టర్ లో ఎగ్జామ్స్ కాదు. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది. అనేక పరిణామాలు మనం గుర్తించి దాని తగ్గట్టుగా ప్రభుత్వం అదే విధంగా వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కాదు. ఎగ్జామ్ జరుపుతాం అనేది ఒక నేరం, ఎగ్జామ్స్ రద్దు చేయించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల పిల్లలు ఏమవుతున్నారు, లక్షల మంది పిల్లలు, వాళ్ళు వెనకున్నటువంటి కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, ఇది ప్రధానమైనటువంటి సమస్య. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా, పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్ల ప్రభుత్వాలు కూడా ఒక దశ వరకు దీన్ని నడపాలి, ఎగ్జామ్ జరపాలనే ప్రయత్నం చాలా సమంజసమైంది. కానీ ఒక దశ దాటిన తర్వాత నేషనల్ పరిస్థితులు మారుతూ, కోవిడ్ మరింత ముమ్మరమవుతూ, తర్వాత మనం ఎగ్జామ్స్ జరపడం వల్ల ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా పరిస్థితులు భరిస్తా, థర్డ్ వేవ్ ఇట్లాంటివి వస్తున్న ఈ స్థితిలో హోందాగా ముందే కోర్టు చెప్పకనే ముందే జాగ్రత్తగా తీసుకుంటే ఈ పరిస్థితి కూడా వచ్చింది కదా, రకంగా చేసి ఉండాల్సింది అనేది మా అభిప్రాయం. రైట్. రాజేంద్ర బాబు గుడివాడ నుంచి. రాజేంద్ర బాబు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారాలండి. సంక్షిప్తంగా మాట్లాడండి, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడాల్సింది. కొద్ది టైం చాలు. సరే అండి, ఇంతకాలం నుంచి పరీక్షలని విద్యార్థుల్ని ఒక క్రమశిక్షణతో ఉంచి చదువు వైపు మళ్లించిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలండి. ఓకే. నిన్న ఏపీలో పరీక్షల గురించి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన సలహాలు చాలా వరకు వారు అనుభవజ్ఞులు కనుక చాలా మంచిదే అయి ఉండవచ్చు. అయితే ఏపీలో పంచాయతీ ఎన్నికల ముందు ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కరోనా వల్ల మాకు భయంగా ఉన్నది ఆపమని అడిగినప్పుడు కూడా ఈ ₹1,00,00,000 ప్రకటించి ఉంటే ఏమయ్యేదో. అయితేనండి ఈ తీర్పు సలహాలేనేమో ఐపీసీ నెంబర్లు ఉండవేమో అనుకుంటున్నాను నా పరిజ్ఞానంతో. కానీ సలహాలు మంచివే. ఏ విద్యార్థికి కూడా మార్కులు వేయకుండా అందరినీ సమానంగా కరోనా పాస్ అని రాస్తేనే న్యాయం. ఏ మార్కులు వేసినా అన్యాయమే. ఈ పాలసీని జాతీయ పాలసీగా చేస్తే మంచిది. ఈ తర్వాత ఇంకా పరీక్షలు జరిగిన వాళ్ళకు కూడా చనిపోతే కోటి అని కూడా చెప్పేసి ఇది మన భారత జాతీయ విధానం, ఈ పరీక్షల విధానం ఈ కరోనా టైంలో అని ప్రకటిస్తే అందరికీ న్యాయంగా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. శివకోటి న్యూజిలాండ్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు. నమస్కారం. ఈ రోజు 10th క్లాస్ ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. పిల్లలు, విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి చదివారు. ఇప్పుడు వరకు కూడా పరీక్షలు జరుగుతాయనే అందరూ ప్రతి రద్దు చేయకపోతే ఊరుకోమని తెలుగుదేశం వారు మరి కొందరు గొడవ చేశారు కదా, రద్దు చేయాల్సిందే పిల్లలకి ఏమైనా సరే అని.
అంటారు, ఎలక్షన్స్ ఏమో పెట్టమని చెప్పేసి అంటా ఉంటారు, ఈ పరీక్షలు ఏమో రద్దు చేయమంటారు. సార్ ఎంత ఇదైనా సరే సార్, ఒక విద్యార్థికి చనిపోతే కూడా ప్రభుత్వాన్ని బాధ్యత అన్నా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది సార్. ఇది మాత్రం చాలా అభినందనీయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం. కానీ ప్రతి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఒక పాలసీ మ్యాటర్ మీద ఇంత రిస్క్ తీసుకోరండి ఎవరు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మేము పెడతాం సార్, ఎవరికి నష్టం జరగకుండా పెడతామని చెప్పేసి కోర్టులు వెళ్ళి చేశారు కానీ సరే అది జరగలేదు. ఇప్పుడు వాళ్ళకి కాదు కదా పరీక్షలు జరగాల్సింది, వాళ్ళకి జరగాల్సిన పరీక్షలు జరిగాయి, ఎలక్షన్లు జరిగాయి, గెలిచేశారు, వాళ్ళ పని అయిపోయింది. కానీ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏమిటా అనేది ఇక ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. కేంద్రం వైఖరి కూడా కొంత దీన్ని దెబ్బతీస్తోందని అంటున్నారు, మీ వైఖరి కేసీఆర్ గారు మాట్లాడండి. మనం చాలాసార్లు మనకి ఇష్టం లేకుంటే ఒక రకంగా మాట్లాడతాం, మనకి ఇష్టం ఉంటే ఇంకొక రకంగా మాట్లాడతాం. మనం చెప్తుంటాం కదా, మనం కొన్నిసార్లు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంటాం. కేంద్రము ప్రతి రాష్ట్రానికి అందరినీ కూర్చొనిబెట్టి మీరు ఈ నిర్ణయం ప్రకారం వెళ్ళాలని చెప్పే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు. మనం కరోనా విషయంలోనే కేంద్రం చెప్పిన మాటలు ప్రధానమంత్రి స్వయంగా ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మీటింగులకు రాదు, ఆమె వెళ్ళిపోతుంది. కేరళ ముఖ్యమంత్రి అసలు ఫోన్కు కూడా అందుబాటులో ఉండరు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కేంద్రమే రాష్ట్రాల వాళ్ళని పిలిచి మీరు ఈ విధానం తీసుకోండి పరీక్షల విషయంలో అని చెప్పుంటే వెంటనే ఏం మాట్లాడతారు? ఎవరి కేంద్రము? నియంతృత్వ కేంద్రము, మా మీద ఎవరు పెత్తనం చలాయించడానికి? మా రాష్ట్రాలు, మా నిర్ణయము, మా పరిస్థితులు, మా ఆలోచన మాకుంది కదా అని అప్పుడు మాట్లాడతారు. కాబట్టి కాలర్స్ కానివ్వండి, మనం ఈరోజు ఈ చర్చలో మాట్లాడుతున్న వాళ్ళు కానివ్వండి, కేంద్రాన్ని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏమాత్రం సమంజసం నేను అనుకోవడం లేదు. వ్యవస్థలో పురుషోత్తమ రెడ్డి గారు మొదట ప్రారంభంలో చెప్పినట్టు వ్యవస్థలు కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి, వీటి మీద సమగ్రమైన చర్చ జరగాల, ఒక సంపూర్ణమైన విధానము, పరిపూర్ణమైన విధానం రావాల్సిందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ వ్యవస్థల్లో ఇంత అస్తవ్యస్తానికి కారణం ఏమిటి? ఒక కేంద్రమే కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూర్చొని ఒక సమగ్రమైన విధానం తీసుకురావాల్సింది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారు మీకు అందరికి కూడా తెలుసు, ప్యానల్లో ఉండేవాడు అందరికి కూడా, ఒకప్పుడు ప్రతి క్లాస్కి ఎగ్జామ్ ఉండేది. 6th క్లాస్కి, 7th క్లాస్కి, 8th క్లాస్కి, 9th క్లాస్కి, 10th క్లాస్కి. తర్వాత ఏమైంది? ఆటోమేటిక్ గా ప్రమోట్ చేసుకుంటూ వచ్చి 7th లో పబ్లిక్ ఎగ్జామ్, 10th లో పబ్లిక్ ఎగ్జామ్ మాత్రమే పెట్టా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళు. నేనేమంటున్నా అంటే ప్రతిభకు ప్రామాణికం మార్కులు కాదు, ప్రతిభ ఉంటుంది. కానీ మనకుండే విద్యా వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ఉన్నత చదువులు చదవడానికి కానీ మార్కులు అనేది దాన్ని అసెస్మెంట్ చేస్తారు. కొన్ని దగ్గర ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని బట్టి 25% వెయిటేజ్ కూడా ఇస్తున్నారు కొన్ని పరీక్షలకి, ఎంట్రన్స్ కూడా. కాబట్టి మార్కులు అనేది మన విద్యా విధానంలో ఒక భాగమైంది. అందుకని ఈరోజు మనం ఆందోళన చెందుతున్నాం. ఈ మార్కులు ఏమీ తెలియనందువల్ల కూడా మనం అనేక అవకాశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయాను మనం చెప్తున్నాం. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది విద్యార్థి సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఎగ్జామ్ రద్దు చేయండి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సహజంగా మనకు ఆందోళన ఉంటుంది. 10th క్లాస్ చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ చిన్నపిల్లలు, అందువల్ల చిన్నపిల్లల్ని ఈ పాండమిక్ లో మనం రిస్క్ తీసుకోవద్దని సహజంగా ఆందోళన చెందుతారు చిన్నపిల్లలు కాబట్టి. అందుకనే కదా మనం ఇంత చిన్నపిల్లలు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నాం. వాళ్ళ ప్రాణాలు విలువైనవి. మనం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. వాళ్ళు దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఒక హెచ్చరికగా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది, అనేక వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, మేము ఆ విధంగా చెప్తాం, క్లాస్కు 15-20 మందినే లిమిట్ చేస్తాం, ఆ క్లాస్ లో ప్రవేశించే ద్వారం ఒకటి ఉంటుంది, బయటికి వెళ్ళిపోయే ద్వారం ఒకటి ఉంటుంది, వచ్చిన విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము, డాక్టర్ చేత అక్కడ మెడికల్ అసిస్టెంట్స్ మేము పెడతాము, అన్ని జాగ్రత్తమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దేశంలో చాలా రాష్ట్రాలు రద్దు చేశాయి ఎగ్జామ్స్. కేంద్ర ప్రభుత్వం కూడా CBSE ఎగ్జామ్స్ రద్దు చేశాయి. కేరళ లాంటి రాష్ట్రాలు నథింగ్ డూయింగ్, మేము పరీక్షలు జరుపుకుంటామని చెప్తున్నారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి రద్దు చేయడం అనేది కూడా సంతోషం. నేను పూర్తిగా మన ప్యానెల్లో ఉండే మిత్రులందరితో కూడా ఏకీభవిస్తున్నాను.
కొన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అందులో విద్యా విధానం కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు కోవిడ్ కరోనా మనం చూసామండి, కొన్ని రాష్ట్రాలకి సొంత నిర్ణయాలు ఇచ్చారు. మీరు కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసుకోండి, లేదా ఇంకేదో ఆ రెడ్ జోన్లు ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేసుకోండి అని రాష్ట్రాలకి కొన్ని స్వేచ్ఛ ఇచ్చారు. మనం వ్యాక్సిన్ విషయంలో కూడా చూసాం, రాష్ట్రాలు మేమే వ్యాక్సిన్ కదా, మేము ఎందుకు తీసుకోకూడదు వ్యాక్సిన్ అని తెలివిగా ఆ ఇష్యూస్ అని చెబుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు ప్రధానంగా దేశ భవిష్యత్తుకి పిల్లలకి పరీక్షలు ఉండటం మంచిదా, లేదు మొత్తం గొప్ప కొత్తగా అంతర్జాతీయంగా మన దేశ భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ ఏమవుతుంది? ₹1 ఇవ్వాలనేది కేవలం ఏపీ విద్యార్థులకైనా, భారతదేశంలో ఇంతవరకు చనిపోయిన వాళ్ళందరూ అట్లా కాదు. ఇంకోటి మీరు ఇందాక ఒకటి విషయం ప్రస్తావించారు, దానికి సంబంధించి నేను కొద్ది క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు తెలివిగా సగమే చెబుతున్నారు, సగం దాస్తున్నారు. అప్పట్లో కాజు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో పరీక్షలని రద్దు చేసిన మాట వాస్తవం, 10th క్లాస్ వరకు మాత్రమే పెట్టిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత స్లోగా 7వ తరగతి కూడా పెట్టేశారు. ఆ తర్వాత మిగతా దేనికోసం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్య అనేది తక్కువగా ఉండబట్టి అక్షరాస్యతను పెంచాలనే ఉద్దేశంతో, విద్యను పెంచాలనే ఉద్దేశంతో, ఈ పరీక్షల వల్ల కొంత తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంత తగ్గింది కదా. అంతేకాకుండా మిగతా క్లాసులకు కూడా, అంటే 7, 10 కాకుండా మిగతా క్లాసులకు కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టుకోవాలని కంపల్సరీగా పెట్టారు కదా. సో ఇవన్నీ నడుస్తున్నాయి, ఏదో కేవలం గుంపుకొత్తగా మొత్తం రద్దు చేసేలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఆ విషయాన్ని కూడా దయచేసి గమనంలో తీసుకుని దేశ భవిష్యత్తుకు ఏమిటి మంచిది అన్నదాని మీద ప్రధానమంత్రి మోడీ గారు దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? లేదు సుప్రీంకోర్టు వారే అన్నిటినీ కేంద్రానికి కూడా శాసించే పరిస్థితి ఈ దేశంలోకి వచ్చిందా? దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా? మీరు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రస్తావన తెచ్చారా? ఆనాటి పరిస్థితులకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈనాటి పరిస్థితులకు నిర్ణయాలు మారుతూ ఉంటాయి. బ్రహ్మానంద రెడ్డి టైంలో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు 2021లో తీసుకున్న నిర్ణయాలు కాదు కదా. పరిస్థితులు, విద్యా విధానంలో మార్పులు, విద్యార్థుల సంఖ్య, ఆలోచన విధానం పెరుగుతుంది కాబట్టి సహజంగానే సిస్టమేటిక్ చేంజెస్ వస్తుంటే నేను మీతో ఏకీభవిస్తాను. నేనేమంటున్నానంటే పరీక్షలు అవసరమే. పరీక్షలు విద్యార్థులకి ప్రతిభకి కొలమానంగా అవుతుంది. ఆయన ప్రతిభ పరీక్షలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ప్రతిభకు కొలమానం పరీక్షలు. అందుకనే మనం మెడిసిన్ ఇక్కడ చదివి పై చదువులు అమెరికాలో చదవడానికి పోతే ఈ మెడిసిన్ లో అన్ని సబ్జెక్టులో గోల్డ్ మెడల్స్ వచ్చినా కానీ వాళ్ళు అక్కడ వెంటనే మీకు అవకాశం ఇవ్వరు పై చదువులు చదువుతారు. అక్కడ వాళ్ళు వాళ్ళ సొంత ఒక పరీక్ష నిర్వహిస్తారు, ఆ పరీక్షలో మీరు కావాల్సి ఉంటుంది. పరీక్ష అనేది ఖచ్చితంగా క్లాసులు కూడా విద్యార్థులకి క్లాసులు కూడా చాలా అవసరం కదా. క్లాసుల్లో టీచర్ని నేరుగా చూడటము, హావభావాలు చూడటము, టీచర్తో మాట్లాడటము, ఇంటరాక్ట్ కావడం, పక్క విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ కావడం, క్లాసులు కూడా జరగాల్సిన అవసరం అంతనే ఉంది. కానీ ఈ రోజు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఆ పరిస్థితి లేదు కాబట్టి పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది కాబట్టి భవిష్యత్తులో మనం ఏం చేయాలా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయాలా, మన విద్యార్థులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నష్టపోకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను. విద్యాశాఖ మంత్రి ఉన్నత పదవులు చదివిన కాదు కేంద్రం ఆలోచించదా. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ మళ్ళీ క్లాసులు మొదలవుతున్నాయి. అట్లాగే ఎంసెట్ ఇంకో రకరకాల 2-3 రోజులు ఇట్లా నడవబోతున్నాయి. అప్పుడు కరోనా వస్తే ఎక్కడన్నా ఎవరికైనా పొరపాటున రావాలని మనం ఎవరు కోరుకోము, రాకూడదు కూడా. ఒకవేళ పొరపాటున వస్తే ₹1 ఇవ్వాలని ఆదేశిస్తుందని ఇందాక ఎవరు మన రాంభూపాల్ గారు అడుగుతున్నారు. నేను ఏమంటున్నా అంటే మనం ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1 ఇచ్చాం కదా, తర్వాత ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు కదా, ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి. ఆ రోజు ఆ అవసరం రాష్ట్ర ప్రభుత్వం కాదు ఒక సుప్రీంకోర్టు చెప్పిందంటే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మీరు చెప్పింది ఆ వ్యాఖ్యలంతా లోతుగా మనం చదవాల్సిన అవసరం లేదు. అది కేవలం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ గా అది తీసుకుందాం. నేనేమంటుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఉన్నత విద్యార్థుడు, ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం ఉండే వ్యక్తి. భవిష్యత్తులో ఏ విధంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం సరైన తీసుకుంటారని నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు దేశ విద్యార్థుల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుకు, భావితరాలకి మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఇప్పుడు ఈ పరిణామాల్లో కేంద్రం కానీ సుప్రీంకోర్టు కానీ రాష్ట్రాలు కానీ ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? ఇది దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా సిస్టమ్ అనేది, క్యాలెండర్ అనేది నడవాలి. ఒక్కొక్క క్యాలెండర్లు రాష్ట్రానికి ఒక క్యాలెండర్లు, దేశానికి ఒక క్యాలెండర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అంజిరెడ్డి గారు ఒక విషయాన్నైనా రిసీవ్ చేసుకోవాలి. రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు పడ్డాయి. ఇప్పుడు రాష్ట్రం మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నారు కదా, మరి దేశవ్యాప్తంగా రద్దు చేసినప్పుడు జనరల్ పాస్ ప్రాతిపదికన తీసుకోవాలా? మరి మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ జనరల్ పాస్ అని మీకు తెలిసిన తర్వాత, రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత దాని ఆధారంగా చేసుకుని ఎంట్రన్స్ పిలుస్తారా? లేకపోతే గందరగోళం వస్తాను కదా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకొని సుప్రీంకోర్టుకి సొలిసిటర్ జనరల్ అప్లికేట్ దాఖలు చేయాలి. దేశవ్యాప్తంగా ఈ విధానం ఉంటే బాగుంటుంది, ఈ పద్ధతులు ఉంటే బాగుంటుంది, ఇంటర్ వేరే సంగతి. ఒక సార్వజనీన ఏకాభిప్రాయం మొదట రావాలి. రెండో అంశం, ఈ సందర్భంలో జనరల్ పాస్ కరోనా కారణంగా చేస్తున్న సందర్భంలో భారతదేశంలో వరకైనా ఎంట్రన్స్లు కానీ ఎగ్జామ్స్ కానీ దాని ప్రాతిపదికనే తీసుకుంటారు నేషనల్ ఏజెన్సీస్ అనే విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి కదా. అక్కడ తీసుకోకుండా బయట నుంచి తప్పుకుంటామంటే అది పొరపాటు. కాబట్టి సుప్రీంకోర్టుకి తీర్పిచ్చిన నేపథ్యంలో విద్యా వ్యవస్థ పైన ఒక సమగ్రమైన చర్చ జరగాలి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కొన్ని, ప్రధానంగా తెలుగుదేశం, అన్ని ప్రతిపక్షాలు కాదు, బీజేపీ వామపక్షాలు అట్లేమిటి అడ్డదిడ్డంగా డిమాండ్ చేయాలి. పదే డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ 10th ఎగ్జామ్స్ ని, ఇంటర్మీడియట్ ని జగన్ గారు విమర్శించుకోండి కానీ దానికి విలువ లేదు అనే చర్చ పెడితే మాత్రం విద్యార్థికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఏ ఉద్యోగానికి పనికిరాదు, దీని వల్ల విలువ లేదని చర్చ వెళ్తే మాత్రం నష్టం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పరీక్షలకు విలువ ఉంటాయి. దేశవ్యాప్తంగా సార్వజనీన విద్యా క్యాలెండర్ వస్తే తప్ప మనకు తీవ్రమైన నష్టాలు వస్తాయని మరోసారి ఈ సందర్భంలో రుజువైంది. రైట్. నాగిరెడ్డి గారు కాకినాడ నుంచి. నాగిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్, నిన్న సాయంత్రం టీవీలో న్యూస్ చూసిన కాడి నుంచి మాకు ఇంట్లో అసలు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉందండి సార్. ఇప్పుడు తెలంగాణలో రేపు 1వ తారీఖు నుంచి 8వ తరగతి నుంచి అందరికి పరీక్షలు జరుగుతున్నప్పుడు అక్కడ కరోనా లేదంటారా? క్లాసులు జరుగుతున్నాయి. అదే సార్, క్లాసులు జరిగేటప్పుడు అక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా, అక్కడ కరోనా లేదా? ఎగ్జామ్ వచ్చేసి మన బెంగళూరులో జరిగేటప్పుడు మామూలుగా అక్కడ ప్రధానమంత్రి వాళ్ళందరూ వచ్చేసి సుప్రీంకోర్టు వాళ్ళు ఎలక్షన్ జరిగేటప్పుడు మీ ఇష్టం పెట్టుకోమన్నారు కదా, కరోనా లేదా? కాదు, తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఈ ప్రజా విజయం అసలు మొత్తం రద్దు చేయడం దేశానికి అసలు మెయిన్ మొట్టమొదటి మీకు చెప్పండి. నేను ఎప్పుడైనా ఈ ఛానల్ చూస్తే లోకేష్ గారు కూర్చొని రద్దు చేయండి. ఇప్పుడు మేము ఉన్నాము, మా పిల్లలు మేము పంపించుకుంటాం, మాకు చూసి మేము పెట్టుకుని ఖచ్చితంగా ఎగ్జామ్ పెడితే మేము పంపించుకుంటామండి. మా పిల్లలు మెరిట్ స్టూడెంట్లు ఇప్పుడు అందరితో పాటు సమానం అయిపోయారు. రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంది మాకే అర్థం కావట్లేదు సార్. మాకు చదివే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అందరికీ ఒకే తరహా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీని మీద కేంద్రం కానీ అవసరమైతే న్యాయ వ్యవస్థను కూడా ఇన్వాల్వ్ చేసుకుని దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించుంటే బాగుండేది. ఆంజనేయుడు గారు ఏదో అంటున్నట్టు పైన ఆంజనేయుడు గారు అన్నారండి. అది నేను ఏకీకరించట్లేదు సార్. ఇప్పుడు మేము మాకు ఇష్టం సార్, మా పిల్లలకు పూర్తి రెస్పాన్సిబుల్. అలా అడుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఎంతమంది వస్తారు బయటికి? కరెక్ట్. సరే, కానీ మరి ఏం చేద్దాం, ఇది కాదు ఇక్కడ మీ ఒక్క పిల్లల భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు అనేది మాబోటి వాళ్ళ ఆందోళన. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు వారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ యాంగిల్ ఆలోచిస్తున్నట్టుగా కనపడటం లేదు. ఎలక్షన్స్ విషయంలో మాత్రం పట్టుబట్టి మరి ఎలక్షన్స్ జరిపించారు అప్పుడు. ఓకే, రైట్. శివశంకర్ గారు సంక్షిప్తం. ఈ రోజు ఆ రాజకీయ పార్టీలు సోకాళ్ళు చంద్రబాబు, లోకేష్ గారు వచ్చేసి ప్రతిరోజు పెట్టుకొని ఈ రోజు మీరు చూసిన సోషల్ మీడియాలో ఇక్కడ వాళ్ళంతా కూడా ఇది ప్రజా విజయం అని ఎల్లో పత్రిక చూస్తా ఉంటే విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు నిజంగా ఎలా ఉంటదంటే సార్, మా బాధ అంతా ఏంటంటే చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారు 4వ తరగతి ఫెయిల్ అయ్యారు, 4th క్లాస్. ఎవరు చెప్పారు? మన సమాజంలో ఉంది సార్, సోషల్ మీడియాలో ఉంది. ఆయన సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా? మీరు అట్లాంటివి చెప్తే ఎట్లా? ఆధారం చూపించండి, ఆధారం చూపిస్తే నేను ఒప్పుకుంటాను. నేను ఆధారం ఇవాళ కాదు, మళ్ళీ ఒకసారి వస్తారు కదా, అప్పుడు చూపించండి కనీసం. తీసుకొచ్చి చూపించండి. లేకపోతే ఇప్పుడు మనం చర్చ నడుపుతున్నది ఎవరికో వ్యతిరేకంగా కాదు, ఓవరాల్ ఇష్యూ మీద. ఇక్కడ లేదు ఎవరికో ఇక్కడ సీన్లోకి తీసుకురావట్లేదు సార్. ఈ రోజు పరీక్షలు రద్దు చేయాలని ఎల్లో మీడియాలో ఈ ప్రజా విషయమో మా విషయమో మా దెబ్బకు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం అంటున్నారు కదా, దాని గురించి చెప్తున్నాను. నిజంగా ఇప్పుడు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను సార్. లోకేష్ గారికి ఇచ్చారు, ఏ క్వాలిఫికేషన్ లేకుండానే ఆయన తీసుకొని వచ్చేసి 3 శాఖలకు మంత్రిగా చేస్తే ఏమైంది సార్? ఫెయిల్ కాలేదు అన్ని కూడాను. సరే, అట్లా అది రాజకీయాలకి దీనికి ముడిపెట్టలేము. ఎందుకంటే రాజకీయాల్లో అందరూ పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్లు స్టడీ చేసిన వాళ్ళే లేరు కదా. చదువు రాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులైన సందర్భాలు మన దేశంలో ఉన్నాయి. అట్లా కాదు కదా.
దానికి దీనికి మీరు పోలిక పెడితే కరెక్ట్ కాదు మిత్రమా. అలా కాదు కదా సార్, ప్రజల్లో వచ్చిన వాళ్ళని మనం అవమానం చేయట్లేదు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళని గౌరవిస్తాము. ఇది కాదు కదా దొడ్డిదారిని తీసుకొని వచ్చేసి మంత్రి లోకేష్ కూడా చదువుకున్నాడు కదా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుని వచ్చిన అతను మీరు అట్లా అంటే సార్ ఎవరు స్పాన్సర్ చేస్తారా? అది వేరే విషయం. స్పాన్సర్ చర్చ అండి, ఆ చర్చలకు బానక్కర్లేదు. అది ఇష్యూ కాదు, అది ఇష్యూ కాదు. ఇప్పుడు మనం లోకేష్ మెరిట్ లేదు ఇప్పుడు చెప్తాను సార్. సత్యనారాయణ గారు ఉన్నారు, మెరిట్ బేసిస్ వెళ్ళేసి ఈ రోజు ఏ విధంగా చేస్తా ఉన్నారు. సుందర్ పిచాయి గారు మెరిట్ బేసిస్ వెళ్ళేసి కేసర్ గారు ఇది చంద్రబాబు నాయుడు క్వాలిఫికేషన్, లోకేష్ అర్హతలు కాదు మన చర్చ. నేనే ఒప్పుకోలేదు కదా, నేనే ఒప్పుకోలేదు కదా. రైట్, ఓకే, చర్చ అది కాదు మిత్రమా. పంపిస్తాను. రైట్, ఓకే. ఈ రోజు ఒకటి సార్, మా వల్ల అంటున్నారు కదా, కేంద్రంలో ఎన్ని జరుగుతున్నాయి కదా సార్, మీ వల్లనే అయితే చేయండి. పెట్రోల్ రేటు పెరుగుతున్నాయి, మీ వల్ల అయితే చేయండి. ప్రత్యేక హోదా మీ యొక్క పిలుపునిచ్చేస్తే మీరు చేస్తా ఉన్నారు కదా, ప్రత్యేక హోదా గురించి చేయండి ఏదో మీది. రైట్, విద్యార్థులని వాళ్ళ యొక్క ప్రజా వాళ్ళు ఈ రోజు తల్లిదండ్రులు సార్ కాంగ్రెస్ లో చూస్తున్నారు, నిజంగా ప్రత్యక్షంగా చూస్తున్నాము. తాళి పొస్తులు కూడాను కొదవ పెట్టి చదివిస్తున్నారు సార్, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని. ఎవరు సమాధానం చెప్తారు? రైట్, పల్లెల్లో ఉండే వాళ్ళు చేసుకుంటూ పాడి గేదెలు పెట్టుకొని చదువుకుంటున్నారు. ఓకే, మరి అవన్నీ మరి మీరు జనంతో సుప్రీంకోర్టు వారికి, ప్రధానమంత్రి మోడీ గారికి వాళ్ళందరికీ పంపించండి. అయ్యా మాకు పరీక్షలు కావాలి, మాకు జాగ్రత్తగా రాయించండి, మాకు ఇబ్బందులు లేకుండా చూడండి అని మొత్తం దేశవ్యాప్తంగా పంపిస్తే వాళ్ళు ఆ వైఖరి తీసుకుంటారేమో. పిల్లల ప్రాణాల గురించే కదా సుప్రీంకోర్టు అయినా ఇంకోళ్ళైనా ఆందోళన చెందింది. ఆ ఆందోళన లేకుండా చేయగలగాలి కదా సుప్రీంకోర్టు వారికి. రైట్, రాంభూపాల్ గారు. రాంభూపాల్ గారు, ఎగ్జామ్స్ సరే ఏ కారణం రీత్యానే ఇప్పుడు రద్దు అయిపోయినాయి. రద్దయిన తర్వాత పిల్లలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు ఏమిటనేది లేదా అనేక మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ మానసిక వేదన ఏదుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి మేము గ్రేడింగ్ ఏ రకంగా ఇవ్వాలనేది. దీంట్లో అనేక మంది నిపుణుల్ని, విద్యావేత్తల్ని కలుపుకొని వీలైనంత వరకు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే పద్ధతుల్లో ఏం చేసినా అది విమర్శ వస్తుంది కదా రాంభూపాల్ గారు. ఏం చేసినా విమర్శించవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పరీక్షలు లేవు, ఈ ఏడాది పరీక్షలు లేవు, వచ్చే ఏడాది ఉంటుందో ఉండదో తెలియదు. అందుకని విమర్శలకు జడిసి మనం ఏం చేయలేకుండా ఉండలేము. ఎందుకంటే లక్షల మంది కుటుంబాలకు సంబంధించి, లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, రెండోది మన రాష్ట్రం దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన సమస్య. అందుకని ప్రభుత్వం వీలైనంత విస్తృతంగా దీని మీద త్వరలో నిర్ణయం తీసుకొని పిల్లలకు భరోసాని ఇవ్వాలా మొదటి విషయం. రెండోది కేంద్రం ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు పెద్దలు, నేను ఆయన వయసును దాన్ని గౌరవించడానికి మనకు అభ్యంతరం లేదు, ఆయన గౌరవిస్తాం. కానీ ఆయన సందర్భం లేకుండా కేరళ ముఖ్యమంత్రి గారు ఫోన్ ఎత్తలేదు ప్రధానమంత్రికి ఏ సందర్భంలో ఎత్తలేదు, ఏ సందర్భంలో లెటర్స్ రాస్తే దిక్కు లేదు, అప్లై చేసుకుంటే మన ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్ మాట్లాడించే పరిస్థితులు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఎడ్యుకేషన్ సంబంధించి ఒక నిర్ణయం ఏదైనా ప్రకటించాలి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్ కేమో మార్కుల ఆధారంగా పోస్టులు ఫిల్అప్ చేస్తున్నారు, ఇక్కడేమో జనరల్ పాస్ అవుతున్నారు. జనరల్ పాస్ అయ్యేటువంటి స్టేట్లలో నేషనల్ లెవెల్ ఉద్యోగాల సమస్య వస్తుంది. దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తారు? కేంద్రం కదా పరిష్కరించాల్సింది, రాష్ట్రం చేతుల్లో అది లేదు కదా. కాదు రాష్ట్రాలే కాదు, కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు వారు కూడా ఇటువంటి ఆలోచన చేసి ఇట్లా చేయండి అని సలహా ఇస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలు ఉపాధి కోసమే, విజ్ఞానంతో పాటు ఉపాధి ముఖ్యం. ఉపాధి రావాలంటే నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఏదైతే విద్యార్హతలు ఆధారంగా అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయో వాటన్నిటికి కూడా దీనికి సంవత్సరానికి ఏదైనా మార్పు తీసుకోవాలి. అవేం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారు అన్నారు, కరోనా వచ్చిన తర్వాత భారతదేశం సర్వనాశనం అయిందని అన్నారు. ఆయన ఉద్దేశం ఏదన్నా కానీ, బట్ ఈ విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద కానీ, సుప్రీంకోర్టు వ్యవస్థ మీద కానీ, అట్లాగే రాష్ట్రాల మీద కానీ ఉంది. ఆంజనేయ రెడ్డి గారు ఫైనల్ గా కేసర్ గారు, ఒకటి సోదరుడు రాంభూపాల్ వ్యాఖ్య మీద నేను ఏమంటున్నా అంటే, అందరూ మీరు మనం చర్చల్లో కేంద్రం మీద బాధ్యత పెట్టాము, కేంద్రం ఎందుకు ముఖ్యమంత్రులు పిలవలేదు, కేంద్రం ఎందుకు మాట్లాడలేదు, కేంద్రం ఒక జాతీయ విధానం తీసుకోలేదు అన్నదానికి జాతీయ విధానం ఏం చేస్తే బాగుంటుంది అన్నదానికి నేను గతంలో జరిగింది ఒక ఉదాహరణగా చెప్పాను. దాన్ని ఆ విధంగానే మనం మీరు చెప్పిన దానికి సమాధానం. రెండోది, ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పుని ఏ ఒక్క రాజకీయ పార్టీ విజయమో ఇది మా వల్లే సాధించింది, మేమే సాధించింది చెప్పుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఏది ఏమైనా కోర్టు వాళ్ళ యొక్క
అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం చెప్పకముందే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, మేము రద్దు చేస్తున్నాం పరీక్షలని కూడా చెప్పారు కదా. సుప్రీంకోర్టు రద్దు చేయమని చెప్పలా, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ₹1 పరిహారం ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకో నేనేమంటున్నా అంటే మనం వచ్చే సంవత్సరం కూడా ఈ పరిస్థితి ఉంటే లేదా ఆ పై సంవత్సరం కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విషయంలో లేదా నేషనల్ జాతీయ స్థాయిలో మన యొక్క ప్రవేశాలు వాటి విషయం ఏం చేయాలా, ఉద్యోగాల విషయం ఏం చేయాలా, ఇది ఒక శాశ్వత పరిష్కార మార్గం ఎత్తుకాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా కూర్చొని ఈ రెండు కూర్చుంటే అవ్వదు. సుప్రీంకోర్టు వాళ్ళు మాకు నచ్చలేదంటే మీరేం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఈ దేశంలో ఉన్నట్టు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయితే అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కూర్చొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉందని నేను చెప్తున్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, శివశంకర్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, రాంభూపాల్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.